నమస్తే మామ, వెల్కమ్ టు అమెరికా జీవితం. మీలో చాలామంది కారు కావాలని అనుకుని ఉంటారు. ఇక్కడ కారు కొనాలంటే చాలా భయం వేసింది. అది ఎలాంటి కారు, ఏం చేస్తారో ఏంటో, అది పాడైపోయిన కారు, యాక్సిడెంట్ అయిన కారు. సో ఇవన్నీ భయాలు ఉంటాయి. సో నేను ఎక్కడికి వచ్చానంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్ చూపిద్దామని అయితే మీకు వచ్చాను అనమాట. ఈ కార్ డీలర్స్ ఎవరంటే మన తెలుగు వాళ్ళే అనమాట. సో అందుకే నేను కూడా కొంచెం ట్రస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. చాలామంది ఉంటారు వేరే వాళ్ళు, అది మోసం చేసి ఆ కారు డ్యామేజ్ అయిన కార్ని మనకి ఎలాగోలా అంటకట్టుదామని చూస్తారు. ఇక్కడ ప్రైస్ అయితే 5,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట కార్ ప్రైసెస్. మన వెనకాల చూస్తున్నారు కదా, BMW, బెంజ్, ఇలాంటి కార్స్ కూడా సేల్ చేస్తారు. వీళ్ళు ఓన్లీ సేల్సే కాదు, అలానే రెంట్కి కూడా ఇస్తారనమాట. ఆ కార్నర్లో ఉన్నాయి కార్స్ చూపిస్తారండి. మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, ఫోక్స్ వ్యాగన్ కానీ, నిసాన్ కానీ, కియా, ఇలాంటి ఆడి. ఈ కార్ చూడండి, ఈ ఆడి కారు ఇది సేల్ కంట. ఇది ఎందుకు సేల్ చేస్తున్నారంటే 7,000కి అయితే సేల్ చేస్తారంట. రెంట్కి ఇస్తారంట. ఇదిగోండి, ఈ 7 సీటర్ కార్స్ అయినా కానీ, నిసాన్, షవర్లెట్, ఫోర్డ్, కియా, ఇలా చాలానే ఉన్నాయి. ఇది చూసారా, ఆడి కార్ కూడా అయితే రెండుకి అయితే ఉందన్నమాట. అది కార్ కూడా చూడండి నీట్గానే ఉంది. యాక్సిడెంట్ అయిన కార్స్ అయితే ఏవైతే సేల్ చేయరంట వీళ్ళు. సో ఇప్పుడు బ్రో అయితే మనకి ఇక్కడ కార్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినండి. హలో ఎవ్రీవన్, మా దగ్గర అయితే అన్ని కార్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6,000 టు 50,000 రేంజ్ వరకు అన్ని కార్స్ ఉన్నాయి. ఇక్కడ మర్సిడీస్ బెంజ్, ఆడి A4 అండ్ ఇంకా మీరు ఇక్కడైతే చూస్తే ఇక్కడ నిసాన్ కార్స్ అండ్ హుండై, మాజ్డా. సో అన్ని కార్స్ కూడా ఇక్కడ మేము రీటైల్ వాల్యూ కంటే కూడా ఒక 3-4,000, మీరు బయట టెక్సాస్లో మీరు ఎక్కడైనా సరే ఏ డీలర్ దగ్గర తీసుకున్నా సరే మీరు అక్కడికంటే కూడా మీకు ఇక్కడ ఒక 3,000-4,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్ మా దగ్గర ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా రీబిల్డ్ టైటిల్ ఏదీ లేదు. సో అన్ని కార్స్ కూడా క్లీన్ టైటిల్. అండ్ మీరు వచ్చినప్పుడు ప్రతి ఒక్క కార్కి మేము మీరు అడగకపోయినా క్లియర్ కార్ ఫ్యాక్స్ అయితే తీసి చూపిస్తాము. ఒకవేళ వేరే స్టేట్లో ఉన్నా కానీ వాళ్ళకి కారు మీరు ఏమన్నా డెలివర్ చేయగలుగుతారా? యా, మేము వర్చువల్గా అయితే వెహికల్ డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇన్ కేస్ ఎవరికైనా కస్టమర్కి నచ్చితే కనుక వాళ్ళ అడ్రస్ని బట్టి మేమైతే ఒక కొటేషన్ అయితే ఇస్తాము. సో దానికి ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది కస్టమర్. సో మేమైతే త్రూ అవుట్ యూఎస్లో ఎక్కడికైనా సరే కార్స్ని డెలివర్ చేస్తాము అండ్ ఆన్లైన్ బిల్లింగ్ చేస్తాము వాళ్ళకి. అండ్ ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర వచ్చేసి వెస్ట్లైక్, వెస్టర్న్ ఫండింగ్ అండ్ ఇన్హౌస్ ఫైనాన్స్ అయితే లేదు, బట్ మాకు ఫైనాన్స్ వెండర్స్ అయితే ఉన్నారు. సో ఎనీ బ్యాంక్స్, నేవీ ఫెడరల్ ఆర్ వెస్ట్లైక్ ఆర్ వెస్టర్న్ ఫండింగ్, ఎవరితో అయినా సరే మేము ఫైనాన్స్ చేయిస్తాం. సో బయట అయితే చాలా స్కామ్స్ చూస్తామన్నా. Yeah. సో మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి డెఫినెట్గా ఎందుకు రావాలి, అదొక మాట చెప్పండి. కంపేర్ టు వేరే డీలర్స్ మా దగ్గర అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు ఈవెన్ ప్రీవియస్గా తీసుకున్న కస్టమర్స్ అందరు కూడా మేము వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా రెంటల్ బిజినెస్, రెంటల్ కార్స్ ఇచ్చి ఇప్పుడు సేల్స్లోకి అయితే వచ్చాము. సో సేల్స్లో కూడా ఇప్పుడు ఎవరైతే రెంటల్ తీసుకున్నారో వాళ్ళందరూ రెంటల్ కార్స్ రిటర్న్ ఇచ్చి ఇక్కడ సేల్లో తీసుకున్నారు. సో ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు. బట్ అఫ్ కోర్స్ యూజ్డ్ కార్లో ఏవైనా రిపేర్స్ వచ్చినా కూడా మాకు వెనకాల మెకానిక్ షాప్ ఉంది. సో బయట కంటే కూడా మేము చాలా తక్కువలో, అంటే 30%, 40% డిస్కౌంట్ మీద ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఎక్కడ తీసుకున్నా బయట మీకు రిటైల్ వాల్యూలోనే ఇస్తారు ఇక్కడ యూఎస్లో. బట్ మేము మాత్రం అన్నీ కూడా రిటైల్ వాల్యూ కంటే 30% డిస్కౌంట్లో చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కటి ఏంటంటే యూజ్డ్ కార్స్ పైన మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఏ ఒక్క కార్ పైన కూడా డీలర్ వారంటీ అనేది ఉండదు. ఇది యాజ్ పర్ టెక్సాస్ కోడ్ అనమాట. సో టెక్సాస్ వెహికల్ కోడ్. సో బట్ మేము ఇది కాకుండా మేము ఎక్స్టెండెడ్ వారంటీ, ఒక 1 month ఫ్రీ వారంటీ విత్ 4,500 miles వరకు అయితే వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో దానికి మీరు బయట తీసుకుంటే కనుక 400-500 ఛార్జ్ అవుతుంది. సో అది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము కస్టమర్కి ఇస్తున్నాం. సో దిస్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ దట్ వీఆర్ గివింగ్. సో రెంటల్ కార్స్ తీసుకుంటే కనుక మన దగ్గర సో స్టార్టింగ్ వచ్చేసి లిమిటెడ్ మైల్స్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆఫ్ ద వెహికల్ అన్ని బట్టి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 500 లిమిటెడ్ మైల్స్ ఉంటుంది అండ్ 2,500 లిమిటెడ్ మైల్స్ అండ్ అన్లిమిటెడ్ మైల్స్ వచ్చి 600. అండ్ మా దగ్గర లగ్జరీ కార్స్ BMW, ఆడి అండ్ ఫ్యామిలీ SUV కార్స్ లాంగ్ ట్రిప్స్కి అయితే కనుక హోండా ఓడిసి, సియానా, సో ఇట్లాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి. సో వాటి ప్రైజెస్ కూడా వచ్చేసి చాలా తక్కువ, బయట కంపేర్ చేసుకుని చాలా తక్కువ ఉంటాయి. అండ్
ఇన్సూరెన్స్ వచ్చేసి మేము టైఅప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. బట్ మీన్ వైల్ కస్టమర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్సూరెన్స్. అండ్ కండిషన్ ఆఫ్ ద వెహికల్ వస్తే కనుక రెంటల్ కార్స్లో ఏదైనా సరే కండిషన్ మేము చాలా సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. సో మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ స్టూడెంట్స్. సో ఈ లొకేషన్ వచ్చి నియర్ బై యూటీడీ అండ్ యూఎన్టీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో UTA. స్టూడెంట్స్ని బేస్ చేసుకొని బేసిక్గా మేము వాళ్ళకి సేఫ్టీ గురించి ఆలోచించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఒక్క దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వెహికల్లో ఏ కండిషన్ వాళ్ళు రిపోర్ట్ చేసినా కూడా ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తే మాకు వెనకాల మెకానిక్ షాప్ ఉంది. సో వీ ఇమీడియట్లీ ఆర్డర్ ద జెన్యూన్ పార్ట్స్ అండ్ రిప్లేస్ ఇట్. అలానే మీరు 1 డేకి రెంట్ కావాలన్నా ఇస్తారా? యా 1 ఈవెన్ వీక్‌కి? ఈవెన్ మాకు ఈవెన్ డే వైజ్ రెంటల్ అయినా సరే వీఆర్ గివింగ్ నౌ లైక్ ఎర్లియర్ మేము ఇవ్వలేదు అది. బట్ నౌ వీ రీసెంట్లీ స్టార్టెడ్ లైక్ పర్ డే వచ్చి స్టార్టింగ్ $29 పర్ డే. సో లైక్ miles and all it depends, like if you are planning for 100 miles within a day, example like if you are taking for 3 days or 4 days for a small trip for 400 miles, then oka pricing anedi untundi $150 or 2 based on the purpose of the visit, and it depends. But కంపేర్ చేస్తే కనుక యూ కెన్ సేవ్ లైక్ 150 to 200 బయట వెహికల్ తీసుకున్న మా దగ్గర డే వైజ్ తీసుకుంటే. సో బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాం. మరి ఇన్సూరెన్స్ వాటికి ఎలా క్లెయిమ్ అవుతుందన్న? సో యా డే వైజ్ ఇన్సూరెన్స్ అది మేము గైడ్ చేస్తాము. సో మా దగ్గర కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ వాళ్ళవి. సో వాళ్ళు డే వైజ్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనకి యాక్సిడెంట్ జరిగినా కానీ రెంటల్ తీసుకున్నప్పుడు యా సో ఆ అప్పుడు- ఇన్సూరెన్స్లో మీకు కవర్ అయిపోతుంది. రెంటల్ రియంబర్స్మెంట్ వస్తుంది అండ్ ఫ్రీ టోవింగ్ వస్తుంది దాంట్లో, అండ్ వెహికల్ ఫుల్ లయబిలిటీ అండ్ ద ఫుల్ కవరేజ్ ఎవ్రీథింగ్ ఆ ఇన్సూరెన్స్లో ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ హిస్టరీ, డ్రైవర్స్ లైసెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కారు తీసుకునే ముందర అడ్వాన్స్ పే చేసి డిపాజిట్ అంటే కనుక మేము ఒక 150 అనేది కార్డ్లో ఛార్జ్ చేస్తాము. సో వన్స్ మీరు వెహికల్ రిటర్న్ ఇచ్చిన తర్వాత 150 అనేది రిటర్న్ చేస్తాం. అంత And- గుడ్ కండిషన్ లో రిటర్న్ ఇస్తే యా సో మైనర్ థింగ్స్, మైనర్ స్క్రాచెస్ అవి ఉన్నా కూడా మేము ఫర్ నౌ యాక్సెప్ట్ చేస్తున్నాము. సో మాకు ఎంతైతే ఆ వెహికల్ పైన నిజంగా జెన్యున్గా ఎంత అవుతుందో ఇన్ కేస్ డ్యామేజ్, సో మేము అంతే ఛార్జ్ చేస్తాము. సో మేము ఇన్సూరెన్స్ కూడా మేజర్ వాటికి క్లెయిమ్ చేస్తాం. మైనర్ వాటికి క్లెయిమ్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెంచడానికి అసలు కమర్షియల్గా అసలు ఆలోచించాం. సో కంప్లీట్ ప్రాసెస్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఈవెన్ మీరు సేల్స్లో అయినా సరే రెంటల్లో అయినా సరే. సో దట్స్ వై లైక్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 70 కార్స్. సో 70 కార్స్లో అన్ని ఒకటి కూడా మన దగ్గర అవైలబుల్ ఉండవు. సో రాగానే ఇమీడియట్గా ఇచ్చేస్తూ ఉంటాం. సో యా దట్స్ ఇట్. Yeah, this is Mercedes E-Class, and we listed it for 15,000, and Kia Soul is for 7,000, and Volkswagen and it's for 6,000. So the ranges are from 6,000, 10,000, like it depends on the miles, condition of the vehicle. So a lot of cars అయితే ఉన్నాయి మా దగ్గర, 40 to 50 cars. సో అందులో కనుక మీ బడ్జెట్ అండ్ మీరు ఒక ఇయర్, మేక్, మోడల్ అది చెప్తే కనుక దాంట్లో మేము మా దగ్గర స్టాక్లో లేకపోయినా సరే మేము ఇమీడియట్గా మా లాట్లోకి లైక్ వితిన్ 2 to 3 డేస్లో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి వెహికల్స్ అయితే తెప్పిస్తాము. సో ఇప్పటికీ అలా రిక్వైర్మెంట్ని బట్టి తెప్పించిన సేల్స్ కూడా మేము ఒక 20 to 25 సేల్స్ అయితే చేసాము. సో ఎవ్రీ కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్. యా ఇప్పుడున్న వెహికల్స్ అయితే కనుక అన్ని క్లీన్ టైటిల్, ఇక్కడ ఏ ఒక్క వెహికల్ కూడా వితౌట్ క్లీన్ టైటిల్ అయితే లేదు. అండ్ ఈవెన్ మేము యాక్సిడెంట్ వెహికల్స్, రీబిల్డ్, టోటల్ లాస్, అసలు మా లాట్లో కూడా మొత్తం ఉన్న 100 వెహికల్స్లో ఏ ఒక్క వెహికల్ కూడా ఉండదు. సో దట్ ఈస్ వాట్ కాన్ఫిడెన్స్ వీఆర్ గివింగ్ టు కస్టమర్స్. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి కియా కార్ అనమాట, సేల్కి అయితే ఉంది. చూడండి, సిటీ మైలేజ్ అయితే 21 ఇస్తుందంట, హైవే మైలేజ్ అయితే 28. ఒకవేళ మీరు ఇది చూడాలనుకుంటే పాస్ చేసి ఈ క్లియర్గా అయితే చూడండి. 2018 మోడల్ ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెంజ్ అయితే చూద్దాము. దీనిలో ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. చూడండి, డోర్స్ కూడా నీట్గానే ఉన్నాయి. స్టీరింగ్ వీల్ కానీ, సీట్స్, ఇది వచ్చేసి అయితే 7 సీటర్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి డాడ్జ్ అనమాట. డాడ్జ్ అంటే మీరు ఎక్కడ చూసి ఉంటారంటే కేజీఎఫ్ సినిమాలో కట్ 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 అయ్యి జుప్ జుప్ అని వస్తుంది చూసారా, ఒక పెద్ద బండి, ఆ బ్రాండ్ కార్ అనమాట ఇది.
చాలామంది కోరిక ఇలాంటి ఈ బ్రాండ్ కార్ కొనాలని, స్పోర్ట్స్ కార్. ఇది వచ్చేసి హోండా సొనాటా అనమాట, రెడ్ కలర్ కార్. ఎక్స్టీరియర్ అయితే బాగుంది, స్క్రాచెస్ కానీ అయితే ఏం లేవు. సో ఒకసారి డ్రైవర్ సీట్లో అయితే కూర్చొని చూద్దాం. ఇదిగోండి ఫ్రంట్ సైడ్, గుడ్, బాగుంది. అండ్ ఇది వచ్చేసి 2017 మోడల్. ఒకసారి కావాలంటే పాస్ చేసి చూడండి. ఇది వచ్చేసి హోండా ఎలాంట్రా 2018 మోడల్.